నమస్తే వెల్కమ్ టు న్యూస్ రివ్యూ దిస్ ఇస్ బలరామ్ ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు ఒకసారి చూస్తే ఈనాడులో ప్రధానంగా ధాన్యలక్ష్మి తెలంగాణ అన్న ఒక వార్త కనిపిస్తోంది. ప్రభుత్వ ఊతంతో పెరిగిన సాగు దిగుబడి రికార్డు స్థాయిలో 34.26 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కొనుగోళ్లు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. అదేవిధంగా దేశమంతా రైతు బంధు అన్న ఒక వార్త కనిపిస్తుంది. రైతు బంధు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని దేశమంతా అమలు చేసే ఆలోచనలో ఉంది అన్న వార్తగా కనిపిస్తుంది. స్వల్ప మార్పులతో అమలు దిశగా యోచిస్తున్న కేంద్రం అన్న వార్త. గూడు కట్టుకున్న ఆశలు అన్న వార్త కనిపిస్తుంది. 2 పడకల గదులకు ఇళ్ల కోసం దరఖాస్తుల వెల్లువ పరిశీలన ఇంకా అనుమతి రాలేదంటున్న అధికారులు పరిశీలనకు ఇంకా అనుమతి రాలేదంటున్న అధికారులు అన్న వార్త. అదేవిధంగా మార్పులు ఉంటాయంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ ఒకటి కనిపిస్తుంది. మంత్రివర్గం ఏర్పాటుపై ముఖ్యమంత్రి వ్యాఖ్య అంటూ ప్రధానంగా ఈ మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించినట్టుగా కనిపిస్తుంది. అది మీడియాతో మాట్లాడలేదు, ఆయన ఎంపీలతో మాట్లాడిండంటూ ఈనాడు రిపోర్ట్ చేసింది. పాలనలోను ప్రక్షాళన పార్టీకి నష్టం చేసే వారిపై చర్యలు, కొందరు చైర్మన్ల పైన వేటు, ఖమ్మం జిల్లాలో ఓటమి బాధ కలిగించింది, పార్టీ నేతలే దీనికి కారణం, ఢిల్లీలో పార్టీ ఎంపీలతో కేసీఆర్ కామెంట్స్ అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది. పార్టీకి నష్టం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు అన్న వార్త ఉన్న నేపథ్యంలో కొంత సీరియస్గానే పరిగణించాల్సి ఉంటుంది. ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో నీలి చిత్రాలుంటే జైలుకి అన్న వార్త. 18 ఏళ్లలోపు పిల్లలున్న నీలి చిత్రాలు ఫోన్లలో ఉండరాదు, తొలగించకపోతే భారీ జరిమానా, షేర్ చేస్తే జైలే, చెప్పకపోయినా శిక్షే, వాణిజ్య అవసరాలకు వాడిన కేసే అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. చిన్న పిల్లల విషయంలో కొంత మరింత ఫోక్సో చట్టాన్ని మరింత పటిష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వార్త అది. అదేవిధంగా గీతం బీటెక్ చెల్లదు అన్న వార్త ప్రధానంగా. ఏఐసిటి అనుమతి లేదు, విద్యార్థిని సర్టిఫికేట్ తిరస్కరణ, ఉన్నత విద్యామండలి నిర్ణయం, పలు వర్సిటీల డిగ్రీలో ప్రశ్నార్థకం అన్న వార్త. ఇదెక్కడి తిరకేసు, కేసు ఒక చోట న్యాయవాది మరొక చోట, లాయర్లను మార్చుకోకుంటే తిప్పలే, మార్చకుంటే కేసు మళ్ళీ మొదటికి, అత్యవసర కేసులు జాప్యం కావచ్చు, హైకోర్టులో 3 లక్షల పెండింగ్ కేసులు, 2 లక్షలు ఆంధ్రకు పోవలసిందే అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. ముఖ్యమంత్రి మరో యాగం చేయబోతున్నారు కేసీఆర్ అన్న వార్త. అదేవిధంగా రేపో మాపో విస్తరణ, అయితే ఆదివారం కాకుంటే మొదటి వారం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ అన్న వార్త ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిన పరిస్థితి. సాక్షి ఒకసారి చూసుకుంటే సాక్షిలో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు చూసుకుంటే కపట సూత్రధారి ఎందుకో ఈ ఆక్రోశం అన్న వార్త కనిపిస్తోంది. అమరావతికి ఏపీ హైకోర్టు తరలింపు, వైఎస్ జగన్ కేసుల విచారణలో జాప్యానికేనట తీవ్ర చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు వ్యాఖ్యలు, ఏపీ ప్రతిపక్ష నేతను కోర్టుల చుట్టూ తిప్పించాలన్నదే బాబు అసలు వ్యూహంగా కనిపిస్తోంది అన్న వార్త కనిపిస్తోంది. కామందులకు మరణశిక్షే, చిన్నారులపై లైంగిక నేరాలకు నిరోధించేందుకు కేంద్రం తెచ్చిన ఫోక్సో చట్టం 2012 మరింత పటిష్టం చేయబోతున్నారు. కొత్త డెడ్లైన్ జనవరి 31 అంటూ కనిపిస్తుంది వార్త. మనకు ఇప్పటికే ట్రాయ్ నిబంధనల ప్రకారం పెయిడ్ ఛానళ్ల విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే 31 నుంచి రావాల్సిన నిబంధనలు 31 జనవరికి పోస్ట్పోన్ చేసిన పరిస్థితి. వెలుగు ఒకసారి చూద్దాం. వెలుగులో జనం జేబుకు దోమకాటు, ఏటా 1500 కోట్లు పీల్చేస్తున్నాయి, ఒక్క హైదరాబాద్లోనే 500 కోట్ల ఖర్చు, నెలకు సగటున 250 దాకా వెచ్చిస్తున్న ఒక్కో ఫ్యామిలీ, లిక్విడ్ కాయిల్స్, బ్యాట్లు, దోమతెరలు కొనుగోలు, మలేరియా డెంగీ దెబ్బకు జనం బెంబేలు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అయిన పరిస్థితి. వీల్ చైర్పై గాంధీ, ఓపీ ఎమర్జెన్సీ ముందు రోజుకో యుద్ధం అన్న వార్త కనిపిస్తోంది. వీల్ చైర్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, దానికి సంబంధించిన వార్త. తొలి వారంలో కేబినెట్ విస్తరణ, ఆ తర్వాతే అసెంబ్లీ సమావేశాలు, ఎప్పుడెలా అని ఎదురు చూస్తున్న నేతలు అన్న వార్త ప్రధానంగా హైలైట్ చేస్తున్న పరిస్థితి. మంత్రివర్గ విస్తరణపై కొంత స్పష్టత వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి దేశ పర్యటన ముగించుకొని ఆయన చేరుకున్న నేపథ్యంలో ఆయన మొత్తం కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఎంపీలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అదేవిధంగా పార్టీలో ఎవరైతే మోసం చేశారో, పార్టీని అన్యాయం చేశారో వారిపై చర్యలు కూడా ఉంటాయి అంటూ ఆయన ఇండికేషన్ ఇచ్చిన పరిస్థితి. దానికి